హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిట్ 3 సినిమా కలెక్షన్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హిట్ 3 సినిమా రిలీజ్ అయ్యి దగ్గరగా 15 రోజులైతే అవుతుందన్నమాట. సో ఈ 15 రోజుల తర్వాత ఎంత కలెక్ట్ చేసింది అంటే వరల్డ్ వైడ్గా 115 కోట్లను అయితే రాబట్టింది. చాలా చాలా హ్యూజ్ లెవెల్‌లో అయితే కలెక్షన్స్ అయితే వచ్చేసాయన్నమాట. అండ్ నాని గారి ఖాతాలో వన్ మోర్ 100 క్రోర్స్ కలెక్ట్ చేసిన సినిమా హిట్ 3గా మనం చెప్పుకోవచ్చు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆంధ్ర, తెలంగాణ కలిపి ఒక 70 కోట్లనైతే వసూలు చేసింది. చాలా చాలా గట్టిగా కొట్టేసిందనే చెప్పాలి. అండ్ ఓవర్‌సీస్‌లో కూడా ఒక 25 కోట్లయితే కొట్టిందంట. సో చాలా 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 గట్టిగా కొడుతున్నారనమాట ఇక నాని గారు. అండ్ నాకు తెలిసి ఇక కలెక్షన్స్ ఆగిపోవచ్చనమాట. ఎందుకంటే ఆక్యుపెన్సీ అనేది తగ్గిపోయింది. సో బట్ చాలా బాగా రాబట్టారు. అండ్ ఓపెనింగ్ కూడా 36 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. వామ్మో! నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా చెప్పుకోవచ్చు. అండ్ హిట్ 3 అండ్ పేరుకు తగ్గట్టే హిట్ అయితే కొట్టేసింది. అండ్ ఇక మరి నాని గారిగా పాన్ ఇండియా లెవెల్‌లో ఎంట్రీ ఇచ్చేసినట్టే అనిపిస్తుంది. మరి చూడాలి. అండ్ నెక్స్ట్ 'పారడైజ్' రాబోతుంది కదా! సో ఇక దాని గురించి వీడియోస్ అయితే చేసుకుందాము. అండ్ దాని మీద హైప్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది అనే చెప్పాలి. అండ్ నాని గారు ఊర్రా మాస్ లుక్‌లో అయితే కనపడ్డారు. అండ్ వెయిటింగ్ అనమాట ఆ సినిమా కోసం కూడా. అండ్ స్టార్టింగ్ గ్లిమ్స్ అయితే నాకైతే అంతగా నచ్చలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా సినిమా అంటే అందరూ చూసే విధంగా తీయాలనమాట. అటు యూత్ చూడాలి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టు తీయాలనమాట. అండ్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయన్నమాట 'పారడైజ్' గ్లిమ్స్‌లో. సో బట్ నాని గారి సినిమాల్లో ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకూడదనే చెప్పాలి. బట్ నాని గారు ఎందుకో మరి అంతకుముందు క్లాస్ సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఊర్రా మాస్ అయితే చూపిస్తున్నారనమాట తన సినిమాల్లో. సో మరి 'పారడైజ్' కూడా ఎలా ఉంటుందో చూడాల్సిందే. అండ్ హిట్ 3 మాత్రం చాలా గట్టిగా కొడుతుంది కలెక్షన్స్ విషయంలో. సో అదనమాట హిట్ 3 చాలా భారీగా సక్సెస్ అయిపోయింది. సో కంగ్రాచ్యులేషన్స్ నాని గారు అనే చెప్పాలి.